ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులు శ్రీ కస్తూరి వీరరాఘవరావు గారికి, శ్రీమతి మద్దూరి రాజశ్రీ గారికి, శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారికి, దయా సత్సంగ్, ఆర్ష ఆనంద్ కుటీర్, వేదాంత సీనియర్ సిటిజన్స్ మరియు అధ్యయన సరస్వతి సత్ సభ్యులందరికీ నా నమస్సుమాంజలులు. గీతా జయంతి హార్దిక శుభాకాంక్షలు. మనము ఆర్ష విద్యా తరంగిణి వేదికగా ఈనాడు గీతా జయంతిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నాము. ఈ ఆర్ష విద్యా తరంగిణి వేదికకు సుమారు 10 సంవత్సరముల క్రితమే సెంట్ ఆల్ఫోన్సా హై స్కూలులో మన గురుదేవుల పదవీ విరమణ సందర్భంగా అద్వైత వేదాంతము ఒక విహంగ వీక్షణము అనే అంశం మీద మన గురువులు చేసిన తొలి ప్రసంగం ద్వారా బీజం పడి ఇంతింతై వటుడింతై అన్న చందాన నేడు వందలాది మందికి జ్ఞానదానం చేస్తున్న వేదికగా ఆవిష్కృతమైంది. ఈ పవిత్ర వేదిక ద్వారా దయా సత్సంగ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న ఈనాటి గీతా జయంతిలో మన గురువులు శ్రీమతి రాజశ్రీ గారు తన ప్రసంగంలో నా మదిని తొలచిన ఒక సంశయానికి సభాముఖంగా సాధకులందరి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన వివరణతో సంశయ నివృత్తి చేశారు. జ్ఞాన కర్మ సన్యాస యోగానికి, కర్మ సన్యాస యోగానికి, మోక్ష సన్యాస యోగానికి మధ్య వ్యత్యాసం ఏమిటి అనే నా సందేహాన్ని వెలిబుచ్చినప్పుడు, జ్ఞానయోగ పరంగా కర్మ సన్యాస యోగం అంటే నేను కర్మ చేస్తున్నాను అనే భావనను సన్యసించటమే కర్మ సన్యాస యోగానికి అర్థమని, కర్మయోగి పరంగా జ్ఞానం రాకపూర్వము నిష్కామ కర్మ చేయాలి కానీ ఫలితం ఆశించకూడదు అని 3 అధ్యాయాల సారము ఇదే అని నా సంశయాన్ని సమూలంగా నివృత్తి చేశారు. ఆకాశము మేఘావృతమైనప్పుడు మనం సూర్యుడిని చూడలేము. అలాగే సంశయ మేఘాల అడ్డంకులను తొలగించుకోనిదే ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞాన నిష్టలో నిలబడితే మేఘాలు లేని నీలాకాశంలో ఎగిరే పక్షిలా ఆనందంగా విహరించవచ్చు. అటువంటి సంశయ నివృత్తి ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత కీలకమైన మైలురాయిగా భావించబడుతుంది. అందుకే నా సంశయానికి ఇంతటి ప్రాధాన్యతను ఇచ్చి సాధకులందరి ప్రయోజనార్థం ఈ గీతా జయంతి నాడు గురువులు వారి ప్రసంగంలో మళ్ళీ ఒకసారి ఆ సంశయాన్ని నివృత్తి చేసినందుకు గురువులు శ్రీమతి రాజశ్రీ గారికి సభాపూర్వక వినమ్ర పాదాభివందనాలు. పదండి, పూర్తి కర్మ జ్ఞాన మోక్ష సన్యాస యోగ సారాంశాన్ని గురువుగారి ప్రసంగంలో విందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభకు నమస్కారం. ఇవాళ గీతా జయంతి సందర్భంగా కర్మ సన్యాస యోగము అంటే ఏమిటి చూద్దాము. కృష్ణ పరమాత్మ చేసిన బోధను అధ్యాయాలుగా విభజించినప్పుడు 3 అధ్యాయాలకు కర్మ సన్యాస యోగము అనే ఇచ్చారు. జ్ఞాన కర్మ సన్యాస యోగము అధ్యాయము 4, కర్మ సన్యాస యోగం అధ్యాయం 5, మోక్ష సన్యాస యోగము లేదా మోక్ష కర్మ సన్యాస యోగము అధ్యాయము 18. అంటే వీటి అర్థం ఏమిటి? జ్ఞానాన్ని సన్యసించాలి, కర్మను సన్యసించాలి, మోక్షాన్ని సన్యసించాలి అన్నీ సన్యసించుకుంటూ కూర్చుంటే ఇంకా మనం నేర్చుకునేది ఏమిటి అనే సందేహం వస్తుంది కదా. కానీ పరమార్థానంద స్వామీజీ సమాసాలను విడదీసేటప్పుడు వాటిని జాగ్రత్తగా విడదీయాలి అంటారు. లౌకిక విద్యలో కూడా అలాంటి సమాసాలు చూస్తూ ఉంటాం. కూర పొడి, పళ్ళ పొడి. కూర పొడి అంటే కూరలో వేసే పొడి, పళ్ళ పొడి అంటే పళ్ళతో చేసిన పొడి కాదు, పళ్ళలో వేసే పొడి కాదు, పళ్ళకు వాడే పొడి. అదేవిధంగా ఈ 3 రకాలుగా విడదీయాలి అంటారు స్వామీజీ.
జ్ఞాన కర్మ సన్యాస యోగము, ఇది ద్వంద్వ సమాసం కాదు. జ్ఞానాన్ని కర్మను సన్యసించమని కాదు అర్థం. జ్ఞానంతో కర్మను సన్యసించాలి అని అర్థం. కర్మ సన్యాస యోగము, కర్మ చేయాలా వద్దా, సన్యాసం స్వీకరించాలా వద్దా అని అర్థం. మోక్ష కర్మ సన్యాస యోగము, కర్మ లేకపోయినా దాన్ని మధ్యమ పద లోప సమాసము అంటారు. కర్మ ఉన్నట్టుగా తీసుకోవచ్చు. సో మోక్షాన్ని కర్మను సన్యసించమని కాదు అక్కడ కూడా అర్థం. మోక్షం కోసం కర్మను సన్యసించి జ్ఞానానికి రావాలి అని దాని అర్థం. ఈ అర్థాలు ఎలా వచ్చాయి మనం కృష్ణ పరమాత్మ బోధను జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. ఒక్కొక్క అధ్యాయాన్ని వివరంగా చూద్దాం. అది చూసే ముందు కొంత స్పేడ్ వర్క్ చేసుకోవాలి మనం. భగవద్గీత సారాంశం ఏమిటి? భగవద్గీత అద్వైత వేదాంత సారం కాబట్టి అద్వైత వేదాంత సారం కూడా ఇదే. కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం పాటించి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి మోక్షం పొందాలి. ఇక్కడ ఉపాసన గురించి ప్రస్తుతం మాట్లాడటం లేదు. ఉపాసన కర్మలో ఒక భాగంగా వస్తుంది. కాబట్టి భగవద్గీత సారాంశం ఈ 3 అధ్యాయాల్లోనూ మనం ఒకటే చూడబోతున్నాము సమానంగా. అది కర్మయోగం పాటించి జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది, జ్ఞానం పొంది కర్మను సన్యసించాలి. కర్మను సన్యసించాలి అంటే కర్మ చేయటం మానడు జ్ఞాని. మానమని కూడా శాస్త్రం చెప్పదు, కృష్ణ పరమాత్మే చెప్తాడు. కర్మను మానటం అసాధ్యం, మాననవసరం లేదు అనుకుంటూ. మరి ఎలా సన్యసించాలి అది చూసే ముందు మనం కర్మయోగం అంటే ఏమిటో చూడాలి. కర్మయోగంలో 2 పదాలు ఉన్నాయి, కర్మ ప్లస్ యోగం. అంటే సరి అయిన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం. సరి అయిన కర్మ అంటే సాత్విక కర్మ ప్లస్ పంచమహాయజ్ఞాలు. సరి అయిన దృక్పథం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాన్ని స్వీకరించటం. సో కర్మయోగంలోనే ఉండిపోయే వాళ్ళకి కర్మ సన్యాస యోగము అంటే అర్థం కర్మ ఫలాన్ని సన్యసించాలి. ఏదొచ్చినా సంతోషంగా స్వీకరించడం నేర్చుకుంటారు. దీన్నే సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఒక అనారోగ్యం చేస్తే వైద్యుడు పథ్యము మందులు 2 ఇస్తాడు. కర్మయోగం పథ్యం లాంటిది, అది తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది సంసారం అనే అనారోగ్యం నుంచి. కానీ శాశ్వతమైన పరిష్కారం కావాలి అంటే జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. అది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. దాని పేరు జ్ఞానకర్మ సన్యాస యోగం. దీని అర్థం జ్ఞానంతో కర్మను సన్యసించాలి. జ్ఞానయోగానికి కర్మయోగానికి మధ్య భేదం ఉంది, ముందు అది తెలుసుకోవాలి. కర్మయోగి ఈశ్వరార్పణ భావనతో చేస్తాడు, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాడు అని చెప్పినా అక్కడ అతను నేను చేస్తున్నాను అనే అనుకుంటాడు. అతను చేస్తున్నాడు కాబట్టి అతను ఈశ్వరుడికి అర్పిస్తున్నాడు, ఈశ్వరుడి ప్రసాదంగా తీసుకుంటున్నాడు. కాబట్టి ఏదొచ్చినా నవ్వుతూ స్వీకరించాలి అని నెమ్మదిగా నేర్చుకుంటాడు. కానీ జ్ఞానయోగానికి వచ్చేసరికి అసలు నేనేమీ చేయటం లేదు, అంతా అనాత్మ చేస్తోంది అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి అతనికి సమత్వం అవసరం లేదు. ఏదొచ్చినా నవ్వుతూ స్వీకరించాలి అనటానికి నేను చేస్తున్నాను అనుకుంటే కదా ఈ జవాబు వచ్చేది. జ్ఞానయోగి నేను అనాత్మ ఆత్మల మేలు కలయికను, ఆత్మ ఎప్పటికీ అకర్త, అనాత్మ ఎప్పటికీ కర్త, నేను కర్త భోక్తను కాదు అని అర్థం చేసుకుంటాడు. పైగా అజ్ఞాని జంతువుతో సమానం అంటాడు కృష్ణ పరమాత్మ. కర్మణా బధ్యతే జంతువు అంటాడు. అంటే కర్మ మనుషులను బంధిస్తుంది. ఒక పనస పండును చాకచక్యంగా కోయాలి అంటే చేతికి ఆ పండుకి కొబ్బరి నూనె రాసుకోవాలి. అలా కర్మ మనని బంధించకూడదు అంటే జ్ఞానం అనే కొబ్బరి నూనెని రాసుకోవాలి. ఆ జ్ఞానం వల్ల జ్ఞాని పొందేది ఏమిటి? దానికి అద్భుతమైన శ్లోకం 4వ అధ్యాయంలో 18వ శ్లోకం. ముందు ఆ శ్లోకం చూద్దాం.
కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృతు. దీని గ్రంథి శ్లోకం అంటారు. దీని వాచ్యార్థం చూస్తే బుద్ధిశాలి కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తాడు అని. కర్మలో కర్మను, అకర్మలో అకర్మను చూస్తే బుద్ధిశాలి అవుతాడు, కానీ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూస్తే బుద్ధిశాలి ఎలా అవుతాడు అని మనం నవ్వుకుంటాం. కానీ ఇక్కడ అర్థం ఏమిటి? కర్మణి అకర్మయః పశ్యేత్. ఇతను ఆత్మ అకర్త అని తెలుసుకుంటాడు. అంటే ఆత్మ కర్మ చేస్తున్నట్టు కనిపిస్తున్నా నిజానికి ఆత్మ కర్మ చేయదు. అనాత్మ అనేక కర్మలు చేస్తుంది, కానీ ఆత్మ ఏ కర్మ చేయదు, వాటితో బంధింపబడదు. ఇది ఆత్మపరంగా. ఇప్పుడు అనాత్మపరంగా చూస్తాం. అకర్మణిచ కర్మ పశ్యతి. అకర్మలో కర్మను చూస్తాడు. అంటే అనాత్మ కర్మ చేయనట్టు కనిపిస్తున్నా కూడా అనాత్మ కర్మ చేయకుండా ఉండదు అని అర్థం చేసుకుంటాడు. దీనివల్ల జ్ఞాని నేర్చుకునే సూత్రం ఏమిటి? అనాత్మ ఎప్పటికీ కర్తే, ఆత్మ ఎప్పటికీ అకర్తే. తను ఎవరు అది మర్చిపోడు జ్ఞాని. తను ఎప్పటికీ అకర్త అయిన ఆత్మ. ఇలా తెలుసుకున్న వాడిని కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? స బుద్ధిమాన్ మనుష్యేషు. మనుషులందరిలోకి అటువంటి వ్యక్తే బుద్ధిశాలి. సయుక్త, అతనే అసలైన యోగి. కృష్ణ కర్మకృతు, అతనే పరిపూర్ణుడు. ఈ విధంగా జ్ఞాని కర్మను సన్యసిస్తాడు. కర్మను సన్యసిస్తాడు అంటే కర్మ చేయటం మానుతాడు అని ఎప్పుడు అనుకోకూడదు. నేను కర్మ చేస్తున్నాను అనే భావనను సన్యసిస్తాడు. ఇప్పుడు 5వ అధ్యాయం చూద్దాం. కర్మ సన్యాస యోగము. అర్జునుడు ఈ అధ్యాయం మొదట్లో నువ్వు అంతకు ముందు గృహస్థుని మెచ్చుకున్నావు, సన్యాసిని మెచ్చుకున్నావు, కాబట్టి నేనేం చేయాలి? గృహస్థుగా ఉండాలా, సన్యాసి అవ్వాలా? అంటే కర్మ అనుష్ఠానం చేయాలా, కర్మ సన్యాసం చేయాలా అని అడుగుతాడు. సన్యాసం గురించి వచ్చింది కాబట్టి దీనికి కర్మ సన్యాస యోగము అనే పేరు వచ్చింది. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. కర్మయోగమా జ్ఞానయోగమా అనే ప్రశ్నకి తావే లేదు. వాటిని సాధన ద్వయం అంటారు. అంటే కర్మయోగం పాటించి జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. కాకపోతే గృహస్థుగా ఉండాలా, సన్యాసం స్వీకరించాలా అనే దాంట్లో చాయిస్ ఉంది. గృహస్థుగానే ఉండి జ్ఞానం పొందవచ్చు, సన్యాసం స్వీకరించి జ్ఞానం పొందవచ్చు. నిజానికి సన్యాసం స్వీకరిస్తే ఆ వాతావరణం జ్ఞానానికి అనువుగా ఉంటుంది. గృహస్థుగా అనేక బాధ్యతలు, బంధాలు ఉంటాయి. కానీ కృష్ణ పరమాత్మ అర్జునుడు సన్యాసం స్వీకరించడానికి సిద్ధంగా లేడు, అతని మనస్థితి పరిపక్వత చెందలేదు అని గ్రహించి గృహస్థు జ్ఞానినే మెచ్చుకుంటున్నాడు. నువ్వు గృహస్థుగానే ఉండి జ్ఞానం పొందవచ్చు అంటాడు. పైగా సన్యాసి జ్ఞాని ఏ మోక్షమైతే పొందుతాడో గృహస్థు జ్ఞాని కూడా అదే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి నువ్వు సన్యాసం స్వీకరించాలి అని అనుకోనవసరం లేదు అంటాడు. కర్మయోగం జ్ఞానయోగం ఎలా సాధన ద్వయం అయిందో చూపించటానికి అద్భుతమైన శ్లోకం 5వ అధ్యాయంలో 7వ శ్లోకం. ముందు ఆ శ్లోకం చూద్దాం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఈ శ్లోకం అర్థాలు చూస్తే యోగయుక్త అంటే కర్మయోగం పాటించాలి. కర్మయోగం అంటే ఏమిటో ఇప్పుడే చూసాం. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో భోక్తగా కర్మ ఫలాన్ని స్వీకరించటం. అలా చేస్తే కలిగే ఫలాలు 2-3 దశల్లో చూస్తాం. 2 విశుద్ధాత్మ, శుద్ధమైన మనసు పొందుతాడు. అంటే అతనిలో ఇంక రాగద్వేషాలు ఉండవు. 3 విజితాత్మ జితేంద్రియ, శరీరాన్ని జయిస్తాడు, ఇంద్రియాలను కూడా జయిస్తాడు. ఇంతవరకు కర్మయోగం పాటించటం వల్ల కలిగే ఫలం అది మోక్షం కాదు సుమా, చిత్తశుద్ధి జ్ఞానయోగ్యత ప్రాప్తి మాత్రమే. దాని నుంచి ముందుకు రావాలి.
రెండో సాధనకి రావాలి. ఏమిటది? జ్ఞానయోగం. అది ఒక్క వాక్యంలో చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. సర్వభూతాత్మ భూతాత్మ భవతి మనం కలుపుకుంటాం. జ్ఞానం పొందితే 3 దశల్లో పొందుతాడు. నేను శరీరం అనుకుంటాడు మొదటి దశలో. రెండవ దశలో నేను శరీరం ప్లస్ ఆత్మని అని అర్థం చేసుకుంటాడు. 3వ దశలో ఆత్మలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అని తెలుసుకుంటాడు. ఇక్కడ 3వ దశ చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మలోనే అంటే నాలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అలా తెలుసుకోవటం వల్ల అతనికి కలిగే ఫలం ఏమిటి? కుర్వన్నపి న లిప్యతే. కర్మ చేస్తున్నా కూడా అతను చలించడు. ఇక్కడ కూడా గమనించాల్సిన అంశం, జ్ఞానం పొందాక అతను కర్మ మానడు. కర్మ చేస్తున్నా కూడా చలించడు. కర్మ చేస్తాడు కానీ నేను చేస్తున్నాను, నాకు ఫలం వస్తోంది అని అనుకోడు. దీని కంటిన్యూయేషన్ 2 శ్లోకాల్లో వస్తుంది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ నైవ కించిత్ కరోమీతి. ఒక పెద్ద లిస్టు చదివి వీటిలో ఏం చేస్తున్నా కూడా జ్ఞాని నేను చేస్తున్నాను అని కొంచెం కూడా అనుకోడు అని దాని సారాంశం. ఇప్పుడు 3వది చూద్దాం. 18వ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగము. ఇక్కడ కూడా మోక్షాన్ని కర్మను సన్యసించాలి అని కాదు అర్థం. మోక్షం కోసం కర్మను సన్యసించాలి. కర్మను సన్యసించాలి అంటే మనం యాడ్ చేసుకోవాలి. కర్మను సన్యసించి జ్ఞానయోగానికి రావాలి. ఆశ్చర్యకరంగా ఇది వెతుకుతుంటే ఇప్పుడు మనం చూసిన శ్లోకం అర్థమే వేరే పదాలతో 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మళ్ళీ చెప్పాడు. నిజానికి ఇది ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఎందువల్లనంటే 18వ అధ్యాయం ఇంతవరకు వచ్చిన వాటి సారాంశం అని మనకి తెలుసు. ముందు ఆ శ్లోకం చూద్దాం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఇక్కడ కూడా ఇవే స్టెప్స్. కర్మయోగం పాటిస్తే కలిగే ఫలం, జ్ఞానయోగంకి వస్తే కలిగే ఫలం. సర్వత్ర అసక్త బుద్ధి, దేనితోనూ బంధాన్ని పెంచుకోడు. విగత స్పృహ, స్పృహ అంటే కోరిక, విగత స్పృహ అంటే కోరిక లేని వ్యక్తి అవుతాడు. జితాత్మ, మన శరీరాలను జయిస్తాడు. ఇంతవరకు కర్మయోగ సాధన. ఇప్పుడు జ్ఞానయోగం. సన్యాసేన, జ్ఞానయోగేన అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. జ్ఞానయోగం పాటించటం వల్ల నైష్కర్మ్య సిద్ధిం ఆగచ్చతి అంటే మోక్షం లేదా ఆత్మజ్ఞానం పొందుతాడు అని. సిద్ధి అంటే స్థితి లేదా లక్ష్యం. నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ చేయని స్థితి. కర్మ చేయకుండా ఎప్పుడుంటాడు? జ్ఞానం పొందితే ఉంటాడు. నేను కర్మ చేయని ఆత్మను అనే జ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే నేను అకర్త భోక్త అనే జ్ఞానం పొందుతాడు. దానివల్ల పరమాం అధిగచ్చతి, మోక్షం పొందుతాడు. మీరు నమ్ముతారో లేదో, ఈ మోక్ష సన్యాస యోగానికి ఏం వివరణ ఇవ్వాలా అని చూస్తుంటే ఆశ్చర్యకరంగా కృష్ణ పరమాత్మే ఈ శ్లోకం యొక్క అర్థం వచ్చే పేజీని నాకు చూపించాడు. అందుకు పరమాత్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఎన్నిసార్లు చూసినా, ఎన్ని రకాలుగా చూసినా ఈ అధ్యాయాల సారాంశం ఒకటే. ఆ మాటకు వస్తే భగవద్గీత సారాంశం ఒకటే. కర్మ వల్ల మోక్షం రాదు, చిత్తశుద్ధి మాత్రమే వస్తుంది. కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావాలి. అందుకే స్వామీజీ ఎప్పుడూ చెప్తుంటారు, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం. అందువల్ల కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావాలి. నేను కర్మ చేస్తున్నాను అనే భావన వదులుకోవడమే కర్మ సన్యాస యోగము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.